లాస్ట్ 2 ఇయర్స్‌లో నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అబండెన్స్ అండ్ వెల్త్‌ని నేను సంపాదించడానికి, అట్రాక్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అఫర్మేషన్స్ అనుకుంటున్నారా? విజన్ బోర్డ్ అనుకుంటున్నారా? డైలీ రిచువల్స్ అనుకుంటున్నారా? కాదు. నేను ఎప్పుడైతే నా పేరెంట్స్‌ని కంప్లీట్‌గా ఫర్గివ్ చేశానో, ఆ క్షణం నుంచి ఎప్పుడైతే వాళ్ళ మీద ఉన్న ఆ కోపాన్ని, ఆ అసహ్యాన్ని, ఆ ద్వేషాన్ని ఎప్పుడైతే కంప్లీట్‌గా వదిలేశానో, ఆ క్షణం నుంచి నా జీవితంలోకి అబండెన్స్ అనేది ఎఫర్ట్‌లెస్‌గా ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది. మీరు అవునన్నా కాదన్నా యు ఆర్ హాఫ్ యువర్ మదర్, హాఫ్ యువర్ ఫాదర్. మీరు ఎప్పుడైతే మీ ఫాదర్ అండ్ మదర్‌ని రిజెక్ట్ చేస్తారో, ఎనర్జిటికల్‌గా మిమ్మల్ని కూడా మీరు రిజెక్ట్ చేసుకున్నట్టే. అండ్ ఆల్సో మీ ఎనర్జీని మీరే సప్రెస్ చేసుకున్నట్టు. ఐ నో, నాకు కూడా తెలుసు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ అంతా కూడా మీరు ఎదుర్కొని ఉండొచ్చు. నాకు కూడా తెలుసు. నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఫేస్ చేశాను. నాకు అర్థమవుతుంది. కానీ మీరు ఎప్పుడైతే ఆ హేట్, ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని వదిలేస్తారో, అప్పుడు మీరు సరికొత్త మీలోని ఒక బెస్ట్ వర్షన్ అనేది బయటకు వస్తుంది. అండ్ ఆల్సో ఆ వ్యక్తి సరికొత్త ఎనర్జీతో ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు కావాల్సినంత కూడా మీరు ఎఫర్ట్లెస్గా అట్రాక్ట్ చేయడం మొదలు పెడతారు. అండ్ ఆల్సో వెల్త్ అండ్ అబండెన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సైంటిఫికల్గా మీతో మీరు కొట్లాడడం అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో మీతో మీరు కొట్లాడడం అనేది ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి పాస్ట్ గురించి ఆలోచన చేసి ఆ ఎనర్జీ అంతా కూడా లీక్ అవ్వడం అనేది ఉంటుంది. కానీ ఇంకా మీదటి నుంచి మీ ఎనర్జీని అంతా కూడా కంప్లీట్గా మీకు ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో దాని మీద కంప్లీట్గా ఫోకస్ చేసి దాన్ని బిల్డ్ చేసి మీకు కావాల్సిన వెల్త్ అండ్ అబండెన్స్ని మీరు ఎఫర్ట్లెస్గా అట్రాక్ట్ చేస్తారు. మీరు కానీ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మీ పేరెంట్స్ అంతా కూడా కంప్లీట్గా ఫర్గివ్ చేసి మీకు కావాల్సిన వెల్త్ అండ్ అబండెన్స్ని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటే ఫెయిత్ ఇన్ మీ స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి